మొదలెడదామా? మరి సరికొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాం. ఇక మొదలెడతాం ఆ ఛానల్లో. ఈ రోజు చాలా చెప్పుకోవాల్సిన రోజు. ఈరోజు మనం వన్ ఆఫ్ ద ప్లేయర్ ఎట్లా అలా రెస్పాన్స్ అలా అదే మాకు ఎక్కడి నుంచి ఈ మధ్య ఏం వినపడినా ప్రతి ఒక్కడు 300 వేస్తుంటే కొడతాడు అనుకున్నా ఈరోజు. Sometimes it happens. మొన్న మ్యాచ్ లో ఏదో లక్నోతో ఆడేటప్పుడు అరే మీ ఎగరాకంటరా డీసీ వాళ్ళు మీద మేము పెట్టినారు అందరు కలిసి. డీసీ వాళ్ళు ఉండి అరే మా మీద కొట్టేస్తారా మీ దా కొడుకులందరూ అది ఇద్దరిని పెట్టినారు. ఇప్పుడు చూస్తే It's okay. ఏం పర్లేదు. లాస్ అయినా కొన్ని మంచి విషయాలు జరిగాయి ఈరోజు మ్యాచ్ రా. నువ్వు మాట్లాడుతుంటే నాకు ఏదో ఎప్పుడుతుందిరా. మాట్లాడుకుందాం. వాయిస్ అవ్వట్లేదా? అసలేదా హలో, నాకు ఎవడో 300 వినపడుతుందిరా. అప్పటి నుంచి వస్తున్నాయి ఎవరు పక్క నుంచి జింగాని 300 అంటున్నట్టుంది నాకు. ఎవరు ఇట్స్ ఓకే. సరే కనపడుతుందిరా. సాయంత్రం అయినా అనుకుంటా అందుకే. ఇంకా మీ ఆర్సీబీ కప్పు కొట్టలేదు, ఇంకా ఏదో ఫుల్ ఎంజాయ్మెంట్ లో ఉన్నాం. మేము మ్యాచ్ కూడా ఓడుకున్నారా. మ్యాచ్ వచ్చాము, లీగ్ అయిపోలేదు ఇంకా ఆయన ఆర్సీబీ మ్యాచెస్ ఉన్నాయి. సరే ఈరోజు 11 మ్యాచెస్ ఉన్నాయి. యాక్చువల్ గా ఇక్కడ చూడు స్కోర్ కార్డ్ లా ఫస్ట్ రన్అట్ చాలా షార్ట్ లేజీగా ఉరికాడు. అభిషేక్ శర్మ చాలా స్లో ఉరికాడు. అక్కడ రన్అట్ అయ్యే ఛాన్సే లేదు, అక్కడ స్లోగా ఉరికాడు. ఇంకా మా మీద ఏం పగ పెట్టాడో ఏమో తెలియదు కానీ మిచెల్ స్టార్క్ వస్తాడు. లాస్ట్ సీజన్ కూడా అలాగే వచ్చాడు. వరకు తీసినాడు, 3 వికెట్లు తీసినాడు. మెయిన్ వికెట్లు అవి కూడా 5 వికెట్ హాల్ మిచెల్ స్టార్క్ కి. నేను చెప్పేది నేను 3 వికెట్లు తీసిన. టాప్ ఆర్డర్ చూడు, టాప్ 4 మెయిన్ బ్యాట్స్మెన్ హెడ్, కిషన్, నితీష్. అక్కడే సగం మ్యాచ్ అయిపోయింది. నితీష్ వచ్చాడు ఈ రోజు. నేను కూడా చూసి నితీష్ వచ్చాడు. ఫస్ట్ బాల్ ఆడాడు, రెండో బాల్ లేవాడు. లేకపోయినప్పటికీ క్యాచ్ ఇచ్చా. అక్కడ టైం తీసుకోవాల్సింది, అంటే వికెట్ పడినప్పుడు కొంచెం టైం తీసుకున్నాడు. మేబీ కొట్టేవాడేమో. కానీ ఈరోజు గుడ్ విషయం ఏంటంటే అంకిత్ వర్మ ఇంతవరకు మాకు టాప్ 5 కాటరేమో కొడుకులు టాప్ 5 ఉన్నారు. దాని తర్వాత ఎవరు లేరు అనుకున్నారు. ఇప్పుడు మాకు వచ్చాడు ఇంకోడు కాటరేమో కొడుకు, కొత్త కొడుకు వచ్చాడు. వస్తున్నాడు ఏం కొట్టాడు 6లు. 6 కొట్టడం పెద్ద విషయం. లేకుంటే అంత స్కోర్ రాదు. 160 క్రాస్ కాకుంటుండే. అక్కడ మిగతా వాళ్ళంతా సపోర్ట్ ఇవ్వకపోయినా కూడా ఆ రేంజ్ ఆడినందుకే కనీసం అక్కడి వరకైనా వెళ్ళింది స్కోర్ 160. లేకపోతే 110, 120 కాల్ ఓవర్ అయ్యేటోళ్ళు. మామూలుగా ఆ ప్రెషర్ కి నాకు తెలిసినంత ఒకటే ప్రాబ్లం గా అయితే 200, 250, 260 లేకపోతే 140, 160. అది కొన్నిసార్లు వర్క్ అయితే కొన్నిసార్లు వర్క్ అవ్వదు. ఇప్పుడు మాకు వస్తే ఆరోగ్య మ్యాచ్ వర్క్ అవ్వలేదు. ఫస్ట్ మ్యాచ్ ఒకటి అది 2 సార్లు. ఫస్ట్ మ్యాచ్ ఏదో ఆర్ఆర్ మీద కొట్టారు. ఆ కొట్టు వచ్చిర్రు ఈసారి ఎట్లా అని గుర్తు. తర్వాత రెండో మ్యాచ్ లక్నోతో, అంటే మనం పెద్ద గొప్ప ఎక్స్పెక్ట్ చేయాలి. లక్నో టీం మీద ఎక్స్పెక్ట్ చేయలే, కొట్టేసింది. స్టిల్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఎక్కుతున్నా, ప్యాట్ కమిన్స్ మీద నమ్మకం ఉంది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఎక్కుతున్నా, ప్యాట్ కమిన్స్ మీద నమ్మకం ఉంది. కంబ్యాక్ ఇస్తాడు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, సబ్స్క్రైబర్స్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మీరు కూడా కామెంట్ చెప్పండి. ప్యాట్ నన్ను బాధలేదు. సరే మ్యాచ్ కనిపెట్టి కొన్ని వీళ్ళు బౌలింగ్ కూడా బాగా చేస్తారు. ఓన్లీ మిచెల్ స్టార్ కి ఇక్కడ మెయిన్ లీడర్. పోయిన సీజన్ బాగుండాలి. ఎప్పుడు ఈ సీజన్ లో ఇచ్చిన మనీకి అంకిత్ వర్మ ఏం చేశాడంటే, అక్షర్ పటేల్ని టార్గెట్ చేశాడు. 6 కొట్టాడు. అక్షర్ పటేల్కి స్ట్రైట్ 6 కొట్టాడు. తర్వాత బ్యాక్ ఫుట్ నుంచి వెళ్ళి సైడ్ లాంగ్ రన్ కొట్టాడు. 3 షాట్స్ ఆడాడు. తర్వాత కుల్దీప్ యాదవ్ మోస్ట్ డిఫికల్ట్ బౌలర్ టు బ్యాట్. ఎకనామీ బాగా చేశాడు కదా కుల్దీప్ యాదవ్. అంటే కొంచెం 4 overs 22 runs, 3 wickets తీశాడు. 5.5 ఎకానమీ. ఏంటి ఆ ఎకానమీ?
మామూలుగా మా ఓలో ఏందో బ్యాటింగ్ విషయానికి వస్తారా హెడ్ అంకిత్ వర్మ, దాని తర్వాత క్లాసన్ ఉన్నంతసేపు ఓకే బాగానే ఉంది అన్నట్టు అనిపించింది, కానీ క్లాసన్ స్లో బాల్కి అవుట్ అయిపోయాడు. అక్కడ కొంచెం దెబ్బ పడింది. తర్వాత ఎవ్వడు సరిగా ఆడింది లేదు అసలు ఆడాల. నాకు తెలిసి ఇన్ని రోజులు సరే ఏ లైట్ తీసుకున్నప్పుడు బ్యాటర్లో ఎట్లా ఆడుతున్నారో చెక్ చేయాలి. తర్వాత ఇప్పుడు అందరు రీసెర్చ్ మీద ఫోకస్ పెట్టి అందరు బ్యాటింగ్ ఆర్డర్ ఎట్లా ఆడుతున్నారు చూసినారు. ఇంకా దానికి తగ్గట్టు ఫాలోయింగ్ చేసి వికెట్లు ఇస్తున్నారు. నాకు అర్థమైంది అది క్లియర్. నేనేమనుకున్నానంటే మా బౌలింగ్ లైనప్కి 10 ఓవర్లు అయిపోగొట్టిన ఆడతారేమో అని కూడా అనుకున్నా ఒక టైంలో వాళ్ళు వికెట్లు కూడా పడట్లేదు అక్కడ. ప్రాబ్లం మొత్తం వాళ్ళు అలాగే ఆడుతూనే ఉన్నారు. అసలు వికెట్లు కూడా వేయలేదు. ఏం నువ్వు సరిగా చూడలే అంట నాకు అంత. జీసన్ అన్సారీ స్పిన్నర్ లెగ్ బ్రేక్స్ బౌలర్. ఎవరి మంచి జీసన్ అన్సారీ పెద్దగా విన్నట్టు అయితే నాకైతే గుర్తులేదు. యాక్చువల్లీ ఈరోజు డెబ్యూ చేశాడు మ్యాచ్ బౌలర్. చెప్తున్నాను 20 మ్యాచ్ 2. ఒకటి బ్యాటింగ్లో అంకిత్ వర్మ, బౌలింగ్లో జీసన్ అన్సారీ. అందులో ఇండియన్ బౌలర్ కాబట్టి లెగ్ బ్రేక్ బౌలర్. అన్ని మ్యాచ్లు ఆడే ఛాన్స్ ఉంది, అన్ని మ్యాచ్లు ఆడిపోయేలా చాలా బాగా వేశాడు చూడు. నాకు ఏమర్థమైందంటే ఎవరు SRH కి మెయిన్ గా రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ గురించి మొత్తం అందరికి అర్థమైపోయింది. ఎట్లా ఆడుతున్నారు, ఎట్లా బాల్ వేయాలా, ఎట్లా వీళ్ళని అవుట్ చేయాలనేది ఒక క్లియర్ స్ట్రాటజీ ఉంది. అందరి కాడ ఉంది, ప్రతి టీం కాడ ఉంది. నాకు అర్థమైంది. అందుకే ఎప్పుడంటే అనిసి వచ్చినప్పుడు వాళ్ళకి పోయినారు. షెమీ బాల్ అప్పుడే ప్లాన్ అవుట్ కావాల్సి అంటే చాలా ఉంది. గట్టిగా కంబ్యాక్ ఇస్తాం చూడు. షెమీ బౌలింగ్ యాక్చువల్గా ఫస్ట్ షెమీ బౌలింగ్ లో కానీ ఇట్లా ఏమంటారు హర్షద్ పటేల్ బౌలింగ్ లో కానీ వికెట్లు పడాల్సిండే. కానీ ఈరోజు జాంపా అన్నట్లేడే అసలు. యాక్చువల్గా అదేంది బ్యాటింగ్ వీక్ అయిందని విఎన్ మోల్డర్ అని దీన్ని తీసుకొచ్చారు, బౌలింగ్ ఆల్రౌండర్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. కానీ అతను కొట్టింది ఏమైంది అంటే జస్ట్ ఒక 11 balls 9 runs కొట్టాడు. బౌలింగ్లో ఒక ఓవర్ వేసాడు, 16 runs లాస్ట్ ఓవర్ వేసాడు, కొట్టాడు. ఈరోజు బ్యాటింగ్ ఢిల్లీ బ్యాటింగ్ వచ్చేసరికి జేక్ ఫేక్ మెగరత్ అయితే అంత బాగా ఆడలేదు, కానీ నిలబడ్డాడు, వికెట్లు పడలేదు. ఫస్ట్ అక్కడ అంటే ఆపుకున్నాడు. స్కోర్ తక్కువ ఉంది కాబట్టి ప్రతి బాల్ కొట్టకుండా ఆపుకొని ఆడాడు. అవతల ఫ్యాబ్ డుప్లెసిస్ మన స్టైల్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత ఈరోజు కంబ్యాక్ ఇచ్చి రాహుల్ ఫస్ట్ మ్యాచ్ 5 balls 2 4 1 6 3.5 కొంచెం స్ట్రైక్ రేట్ హై ఉండే షాట్ కొట్టాడు, చాలా ఫాస్ట్ కొట్టాడు. అంటే తొందరగా మ్యాచ్ ఫినిష్ చేద్దామంటే ఆడాడు. అందుకే అలా కాబట్టి ఆ మంచి అట్లా అన్న ప్రాబ్లం లేకుండా అంత పెద్ద ప్రాబ్లం కాదు. ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు మా SRH నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి కలకత్తాతో ఉంది. ఇప్పుడు పాయింట్స్ దేవుళ్ళు ఇచ్చి చాలా కింద కనపడుతుందిరా మాకు. అసలుకి ఆర్సీబీ నుంచి చూస్తుంటే కనపడుతుంది ఇక్కడ లేదు పాయింట్స్ టేబుల్ లో మాకు అసలుకి ఆర్సీబీ లైన్ నుంచి చూస్తా అంటే ఏదో కనపడుతున్నాయి కొన్ని టీంలకి ఈ మధ్య. కొంచెం అప్డేట్ కాలే కదా, అప్డేట్ కాకపోయినా మా చూడు నెట్ రన్ రేట్ మాది ప్లస్ లో ఉంది. మా తర్వాత వచ్చింది కూడా ప్లస్ 0. ఆ నుంచి చూస్తుంటే అసలు కొన్ని టీంలో కనపడుతుందో మాకు లాస్ట్ కనపడుతుంది గుజరాత్ టైటన్స్ అబ్బా. దాని తర్వాత ఏం కనపడతలేవే. ఓకే పంజాబ్ ఆడుంది, అవునవును ఆడు పంజాబ్. దాని తర్వాత నెక్స్ట్ లీగ్ ఇంకా చాలా పెద్దగా ఉంది. 14 మ్యాచెస్, ఇంకా 11 మ్యాచెస్ ఉన్నాయి. 11 మ్యాచెస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి. 11 ఓకే ఏం పర్లేదు. ఓవర్ చెప్తున్నా, SRHకి స్టార్టింగ్లో ఇలా అవ్వడం SRHకి మంచి ఎందుకు తెలుసా, తర్వాత కొంచెం తగ్గి వెళ్తారు. ఫ్యాన్స్ వల్ల కొంచెం ఎక్స్పెక్టేషన్ తగ్గించుకొని వెళ్తారు. కాబట్టి ఆ టైంలో మేము ఊపుతాం గట్టిగా చూస్తున్నాం. మీలాగా స్టార్టింగ్ వచ్చి ఒక హైల్ తెస్తాం తెలిసిన మనసు సడన్గా మెయిన్ పడిపోయినాం. సడన్ గా మ్యాచ్ ఓడిపోయింది అనుకో ఇలా పడిపోతారు మీరు. మేము అలా కాదు, కొంచెం నిదానంగానే ఇలా ఎక్కుతాం, ఇలా పైకి వెళ్తాం. మేము రెడ్ కి పైనుంచి కింద దుందరే ఉండదు. అంతేమో మాకు పడిపోవడం అలవాటే, కానీ మేము మళ్ళీ పైకి తొక్కుని వస్తున్నాం. మాకున్న ఫ్యాన్ బేస్ ఉందా మీకు? మమ్మల్ని ఎన్నిసార్లు రోజు మనం బయటికి వస్తాం, మీరు వస్తారా? ఇప్పుడు క్యూ కాదు, అన్ని రాంగ్ షాట్సే కొట్టారు ఈరోజు. యాక్చువల్గా అభిషేక్ శర్మ ఎక్కువసేపు నిలబడట్లేదు. 3 మ్యాచెస్లో ఎక్కువ కొట్టలేదు, అదో ప్రాబ్లం ఉంది. ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, 2 మ్యాచ్లు వితిన్ 5 runs లోపల అవుట్ అయిపోయాడు.
నితీష్ అంత టక్స్ కనబడుతున్నారు. ఓకే. ఇంకా మేము మళ్ళీ రీగ్రూప్ అయ్యి మళ్ళీ కమ్‌బ్యాక్ గట్టిగా ఇస్తాం. చూడు ముందు స్టార్క్ ఉన్నాడు చూడు, అది బాధగో. స్టార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. మీరు రీజన్స్ ఎతకకండి, గెలిచి చూపించినాక రీజన్ చెప్తే నమ్మకుంటది. ఓడిపోయిన వాళ్ళు ఏం చెప్పినా ఈ ప్రపంచం వినదు. గెలిచిన వాళ్ళు చెప్పేదే రూలు. ఎప్పుడైనా గానీ ఎక్కడైనా గానీ యుద్ధం గెలిచినోడు రాసిందే రాజ్యాంగం. ఓడిపోయినోడు చెప్పిందంత కహానీలే ఎప్పటికైనా, ఎట్లాగైనా, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా. గెలిచిదాన్ని మాట్లాడాడు. నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ కేకేఆర్తో మ్యాచ్ ఉంది కదా. కేకేఆర్ మోస్ట్ రైవల్రీ మూమెంట్. కేకేఆర్ చాలా లెక్కలు ఉన్నాయి, తీర్చాల. ఆ టీము అంతంత మాత్రమే వస్తుంది. నాకు కూడా అర్థమైంది. పోయినసారి టాప్ లో ఉన్న ఆ టీంలో ఇట్లా ఆడుతున్నాయి. ఇప్పుడు చాలా ఇచ్చారు, మేము కూడా తిరిగి ఇచ్చే సమయం వచ్చింది ఇప్పుడు. నాకు నమ్మకం లేదు. పోయినసారి ఒక్క మ్యాచ్ కూడా కేకేఆర్ మీద గెలవాలి. మ్యాచ్ ఖచ్చితంగా స్టిల్ బిలీవింగ్ ఎస్ఆర్హెచ్ గా చెప్తాను. మ్యాచ్ మాదే. మ్యాచ్ మీదేమో ఓకే, ఇది కప్పు మాత్రం మాది. ఇప్పుడు మాట్లాడుకుందాం తర్వాత మాట్లాడుకుందాం. మీ ఆర్సీబీ మ్యాచ్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరు కింద కామెంట్స్ లో రోజ్ చేసి చేయండి, పూర్తిగా సాధించింది. ఈ రోజు మ్యాచ్ వచ్చేసి చెన్నై వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్. ఏది గెలుస్తుంది అంటావు? చెన్నై బౌలింగ్ తీసుకెళ్ళింది. ఉండు, చెన్నై ప్లేయింగ్ లెవెన్ చూడు. త్రిపాఠి, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, జేమ్కో, ఓవర్టన్, రవీంద్ర నాకు నమ్మకం సిఎస్కే మీద నమ్మకం లేదు. కానీ ఆ పిచ్ అనేది స్పిన్ పిచ్ అనమాట. మేబీ ఛాన్సెస్ పడాయి చెన్నైకి గెలవరే. కూడా స్టాటస్ ఉండాల. ఇక నువ్వు సరే, ఇంకా దీని తర్వాత ఇప్పుడు ఈ హైలైట్స్ చూస్తారు కదా. నెక్స్ట్ మ్యాచ్ ఇంపార్టెంట్ మ్యాచ్ లో కలుద్దాం మళ్ళీ. ఆర్ఆర్ చెన్నై కదా, నువ్వు ఏది గెలుస్తావు అంటావు? నేనేమనుకుంటాను, నేనైతే ఆర్ఆర్. కానీ సర్లే, ఈరోజు వెళ్ళేసాం కదా, సిఎస్కే చెప్తా. తలా ఫర్ రీజనా? ఓకే ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో